ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది, ఇంకా బలపడుతోంది అంటున్నారు. సర్వేలు కూడా 60 నుంచి 80 స్థానాల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అది బలపడలేదు, బలపడదు కాంగ్రెస్ పార్టీ. అంటే 2019లో మరోసారి మీకు టికెట్ వస్తే మళ్ళీ శ్రీధర్ బాబు గారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? శ్రీధర్ బాబు గారు ఎవరినైనా ఓడించడానికి సిద్ధంగా ఉంటాము, ఎందుకంటే రాజకీయాలు ఉన్నాం కనుక. ఎవరైతే అందరూ రాజకీయాలు ఉన్నారు, శ్రీధర్ బాబు ఎవరైనా ఉండేది. మేము ఖచ్చితంగా పోటీ చేస్తాము, ఎదుటి పార్టీని ఓడించడానికి కోసం మా ప్రయత్నాలు ఉంటాయి. పోటీ అందరూ చేస్తారు, అందరూ ఎదుటి వారిని ఓడించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు శ్రీధర్ బాబుని ఓడించగలను అని చెప్పడానికి బలమైన కారణము 100 కారణాలు. ఏ కారణాలు? 100 కారణాలు. ఒక్క కారణం చెప్పండి. అభివృద్ధిలో, సంక్షేమంలో, సహాయంలో. ఎమ్మెల్యేలు కనీసం ప్రజలకు కనబడకపోయేవాళ్ళు, మేము ఇవాళ కనబడి అనేక సేవలు చేస్తూ ఉన్నాం. ఒక సేవకే సంతృప్తి పడతలేము, అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నాం. అభివృద్ధిని కూడా అన్ని రంగాలలో చేస్తున్నాం, ఒక్క రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నాం. ఈ అంశం వదిలిపెట్టారు అనే దానికి ఆస్కారం లేకుండా వదిలిపెడుతున్నాం. అగ్రికల్చర్లో చేస్తున్నాము, ఇవాళ ఇండస్ట్రియల్ పరంగా చేస్తున్నాం, అన్నిట్లలో చేస్తున్నాము. ఏమీ చేయడం లేదు అని మొత్తం విద్యార్థులంతా గగ్గోలు పెడుతున్నారు, నిరుద్యోగ యువత గగ్గోలు పెడుతోంది. తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమాలలో అసూలు బాసిన విద్యార్థుల కుటుంబాలను కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. ఎవరైతే మలిదశ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులు చనిపోయారు, వారికి ఒక స్తూపం కట్టిస్తామన్నారు తెలంగాణలో. ఆ స్తూపం కూడా లేదు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడే నీళ్లు, నిధులు, నియామకాలు వీటి 3 బాధల మీద తెలంగాణ ఉద్యమం వచ్చింది, పార్టీ ఏర్పడింది. థర్డ్ ప్రయారిటీ నీళ్ళు, నిధులు, నియామకాలు. ఓకేనా? ఇప్పుడు నీళ్ళ పని అవుతుంది, నిధుల పని జరుగుతూ ఉన్నది. నియామకాలు కొంచెం లేట్ అవుతాయి, నియామకాలకు 100 అడ్డంకులు వస్తూ ఉన్నాయి. సో అందుకనే నీళ్లు, నిధులు, నియామకాలు. అప్పుల పాలు అయిపోయింది అంటున్నారు. నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అప్పులు అయితే ప్రాపర్టీస్ పెరుగుతూ ఉంటాయి, అప్పులు మళ్ళీ పెంచుకునేది అన్ని పాత ప్రాపర్టీసే కదా. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ బ్యారేజీలు పాత ప్రాజెక్టులా, కాళేశ్వరం పాత ప్రాజెక్టా, పేర్లు మార్చి పెడుతున్నారు కదా. పేరు కాదు, బ్యారేజీలు పాత ప్రాజెక్టులా, అన్నీ కూడా పేర్లు మార్చి పెడుతున్నారు కదా. రూట్లు మార్చి, డిజైన్లు మార్చి, అవన్నీ కదా. డిజైన్లు మార్చిన మేమే స్టార్ట్ చేసినాం కదా, వాళ్ళు స్టార్ట్ చేసింది ఏమున్నది. వాళ్ళు చేయవల్ల ప్రాణ అయితే చేయవల్ల అన్నారు. ఏడ జరిగింది ప్రాణ అయితే చేయవల్ల? పైపులు రోడ్ల మీద వేసారు తప్ప ఏం జరగలేదు. కనుక మా కొత్త ప్రాజెక్టులు, కొత్తగా మేము ప్రాజెక్టు కృష్ణా జలాలని రంగారెడ్డి జిల్లాకి తీసుకురావాలి, పైప్ లైన్లన్నీ వేసి పెడితే వాటి నుంచి నీళ్ళు రావాలంటే ఇప్పుడు సమాంతరంగా మళ్ళీ పైప్ లైన్లు వేస్తున్నారు. అదంతా కూడా నిధుల దోపిడీకి కాదంటారా? ఏం సమాంతరంగా? కృష్ణా జలాలని పైప్ లైన్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు తీసుకురావాలని పైప్ లైన్లు అంతా వేశారు, నీళ్లు తీసుకురావడమే తరువాయి. కానీ అదంతా సరైన డిజైన్ కాదంటూ ఆ పైప్ లైన్ల పక్కనే మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో పైప్ లైన్ వేసుకుంటూ చేసింది డిజైన్ కరెక్ట్ అన్నది ఏది? మేడిగడ్డను కూడా వాళ్ళు తప్పు పట్టిర్రు. మేడిగడ్డను తప్పు పట్టిరంటేనే వాళ్ళ తెలివికి ఎక్కడనే అర్థమవుతుంది. అసలు మేడిగడ్డ కాడ వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరైనా ఎంత నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు ఎట్లా మనం వాడుకోవాలనేది. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ వచ్చి చూస్తే తెలుస్తుంది. ప్రతిదాన్ని వాళ్ళు వృధా అంటున్నారు, ఎందుకంటే వృధా చేయడం అలవాటు పడ్డోళ్ళు. వాళ్ళు పచ్చకామిలోకి ఊరంతా పచ్చగా కనబడేటట్టు వాళ్ళకి అన్నీ అట్నే కనబడుతాయి. నువ్వు వాళ్ళకు డబ్బులు లోపలేసుకుని తెలుసు తప్ప పనిచేసుకుని తెలియదు కదా. కాళేశ్వరం కాడొచ్చి చూస్తే తెలుస్తుంది. మినీ కాళేశ్వరం 2008లో మొదలుపెట్టారు. కాళేశ్వరం లిఫ్ట్ కనీసం భూసేకరణ కోసం ప్రయత్నం చేయలేదు వాళ్ళు, అయితే ఫారెస్ట్ క్లియరెన్స్ల కోసం. ఇవాళ మేము రెండోసారి అంటే స్టేజ్ 2 కూడా ఫారెస్ట్ క్లియరెన్స్లు తెచ్చినాం. ఇవాళ రేపు చెట్లను తీసేసి పైపులు స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ పంప్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాం, అంటే పంప్ హౌస్ పూర్తి చేస్తున్నాము. ఈసారి నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం కాళేశ్వరం లిఫ్ట్ నుంచి. కాళేశ్వరం లిఫ్ట్నే పూర్తి చేయలేదు వాళ్ళు. కాళేశ్వరం లిఫ్ట్ 40,000 ఎకరాలది. 40,000 ఎకరాలనే వాళ్ళు స్టేజ్ 1 క్లియరెన్స్ తీసుకురాలేకపోయారు. కనుక వాళ్ళు ఏదైనా రాంగే అంటారు.